వ్యూవర్స్. సో అందరికీ కళ్యాణ్ రామ్ది ఒక సపరేట్ బెంచ్ ఉన్నది టాలీవుడ్లో. సో కళ్యాణ్ రామ్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్న. సో హరికృష్ణ గారి కొడుకు. సో పటాస్ మూవీ తర్వాత మన కళ్యాణ్ రామ్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే పటాస్ మూవీ ఎంత హిట్ అయింది, ఎంత బంపర్ హిట్ అయిందని మనకు తెలుసు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన పటాస్ మూవీ తర్వాత సో అంతటి బంచ్తో క్రియేట్ అయిన మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. సో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. సో రెబల్ స్టార్ మన కృష్ణంరాజు వారి యొక్క హుక్ డైలాగ్తో స్టార్ట్ అయ్యి ఈ సాంగ్ సింగిల్ సాంగ్ లిరికల్ వీడియో అనేది స్టార్ట్ అయింది. సో ఈ సాంగ్ చూస్తుంటే మనకేమైందంటే కంపల్సరీ మనకి కళ్యాణ్ రామ్ గారు కంబ్యాక్ అయ్యారని చెప్పొచ్చు, గెట్ బ్యాక్. ఈ మూవీతోటి డెఫినెట్గా మన విజయశాంతి గారికి అండ్ కళ్యాణ్ రామ్ గారికి ఇద్దరికి మంచి బ్రేక్ని ఇస్తుందని అందరు నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మూవీతోటి కళ్యాణ్ రామ్ ఒక సపరేట్ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఇందులో ఉన్నది. ఒక తల్లి కొడుకులు ఇద్దరు. సో ఇందులో ఒక తల్లికి ఎదురు వెళ్ళే కొడుకు ఏ విధంగా ఉన్నదని చెప్పి ఇందులో చూపించింది. ఇంకా సాంగ్ విషయానికి వస్తే సాంగ్ మొత్తం చాలా చాలా క్యాచీగా ఉన్నది. సో ఇందులో ఘన మూవీలో నటించిన మన వరుణ్ తేజ్కి జోడీగా నటించిన హీరోయిన్ ఈ మూవీలో నడుస్తుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీలో సో సాంగ్ మొత్తం చాలా బాగున్నది, ఫోటోగ్రఫీ కానీ డ్యాన్సింగ్ కానీ. సో ఈ మూవీ డ్యాన్స్ వచ్చేసి మన శేఖర్ విజయ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. సాంగ్ కూడా చాలా ట్రెడిషనల్గా అండ్ కొంచెం డీజే లాగా ఉన్నది సాంగ్. సో డీజే ట్రెడిషనల్ ఉన్నది కాబట్టి ఈ సాంగ్లో డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ సాంగ్. నాయాల్ది సాంగ్ పేరు వచ్చేసి సింగిల్ అండ్ నాయాల్ది సాంగ్. ఇది లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సో నాయాల్ది అంటే మామూలుగా మనము నయాల్ది అంటే ఇప్పుడు తెలుగు భాషలో ఏమంటారు, మన నాయాల్ది అంటే మన ఎక్కువ ఈ పాట ఎక్కడ వాడతారంటే ఆంధ్రాలో వాడతారు. మామూలుగా ఇప్పుడు మన కృష్ణరాజు గారి మూవీస్లలో ఈ నాయాల్ది అనే సాంగ్ వర్డ్ అనేది యూజ్ చేస్తుంటాడు తన మూవీస్లో. సో నాయాల్ది అనే సాంగ్ తోటి వాయిస్ తోటి ఈ సాంగ్ని పెట్టడం జరిగింది. సో అదే సాంగ్ నేమ్ తోటి ఈ మూవీ లిరికల్ అనేది రైటింగ్ అనేది రాయడం జరిగింది. సో సాంగ్ విషయానికి వచ్చినా చాలా చాలా ఎవెర్గ్రీన్గా ఉన్నది. సాంగ్ మాత్రం చాలా బాగున్నది. సో అదేవిధంగా ఈ మూవీలో యాక్షన్ పార్ట్స్ ఉంటుందని చెప్తున్నారు. అప్డేట్ విషయానికి వస్తే సో టాలీవుడ్తో సపరేట్ ఈ మూవీ తోటి చాలా ఎక్స్ట్రాడెడ్గా ఈ మూవీ చూపించడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ తోటి మంచి విజయశాంతికి అండ్ ఒక మంచి బ్రేక్ని ఇస్తుందని చాలామంది టాలీవుడ్లో ఒప్పుకుంటున్నారు. సో కళ్యాణ్ రామ్ గారికి కూడా చాలా రోజులు అవుతుంది మంచి హిట్ పడక. సో ఈ మూవీ తోటి తను బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని చెప్పొచ్చు. బట్ ఈ సాంగ్లో ఫస్ట్ టైం కళ్యాణ్ రామ్ గారు ఒక డ్యాన్స్ తీశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సాంగ్కి ఎప్పుడైనా ఆయన సాంగ్స్లో ఎక్కువ డ్యాన్స్ అనేది ఉండదు. బట్ ఈ దాంట్లో మొత్తం డ్యాన్స్ కొంచెం మోజు పెంచారని చెప్పొచ్చు డ్యాన్సింగ్. సో తను చాలా కష్టపడి అండ్ కొంచెం ఇంట్రెస్టివ్గా చేసిన సాంగ్ అని చెప్పొచ్చు. సో దీని నుంచి ఒక్కొక్క అప్డేట్ వస్తున్నది. సో ఇప్పటికే నిర్మాతలు ప్రమోషన్స్ చిన్నగా స్టార్ట్ చేస్తారు. సో యూట్యూబ్లో ఈ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది. సో డెఫినెట్గా ఈ సాంగ్ చాలా హై లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. సో దానికి తోడు మనం ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అండ్ లిరికల్ వీడియో అనగానే మనం ఏమనుకుంటాం ఫుల్ సాంగ్ లాగా వస్తుంది అనుకుంటాం, కానీ దీంట్లో ఇంత సాంగ్ అండ్ డ్యాన్సింగ్ మేకింగ్ మొత్తం కలిపి సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఇందులో నాకు చెప్పేది ఏంటంటే ఎక్కడ వేరే క్యారెక్టరైజర్స్ ఏం కనవలేదు. మొత్తం ఇది ఒక పెళ్లి సందడిలో జరిగే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి ఒక ఫంక్షన్కి వస్తారు, అక్కడ ఈ సాంగ్ అనేది ఒక ఫోక్ సాంగ్ లాగా ఉన్నది. సో ఫోక్ సాంగ్ లాగా స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్ అండ్ సిచ్యువేషన్కి తగ్గట్టు వచ్చే సాంగ్ అనుకుంటున్నాను. డెఫినెట్గా దీనికి అదేవిధంగా దాంతోపాటు వచ్చే సాంగ్స్ కూడా ఇది మంచి హై కంపరేషన్స్ ఉంటుందని చెప్పొచ్చు. మ్యూజిక్ బీట్ కూడా చాలా కొత్తగా ఉన్నది. అండ్ అంటే మీ అందరికీ ఏంటంటే సాంగ్ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సో ఏదేమైనా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో మాత్రం సో ఈ సాంగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. మంచి హిట్ టాక్ తెచ్చుకున్నది. సో ఇందులో విజయశాంతి గారు కూడా యాక్షన్స్ చేయడం జరిగింది, ఫైట్స్ కూడా చేస్తున్నారు. సో ఇందులో మనం అర్జున్గా మరి కళ్యాణ్ రామ్ గారు ఏ విధంగా మెప్పిస్తారు అనేది మాత్రం ఇంకా వేచి చూడాలి. చాలా ఎక్స్ట్రాడెడ్గా అండ్ ఎనర్జెటిక్గా ఉన్నది అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ సాంగ్ తోటి తాను ఒక మంచి బ్రేక్ ఇస్తుందని చెప్తున్నారు. సో
ఇంకోటి ఏంటంటే టాలీవుడ్లో ద మోస్ట్ అవైటెడ్ మూవీగా ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిగా వస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఇందులో విజయశాంతి నటించడమే మెయిన్ ఇంటెన్షన్. సో డెఫినెట్గా నచ్చుతుందని చెప్తున్నారు. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.